అన్ని విషయాలలో కూడా వాళ్ళ ప్రవర్తన అంతా కూడా ఎలా అయిపోతుంది? పరిశుద్ధంగా అయిపోతుంది. చెడుతనానికి దూరంగా ఉంటారు, చెడుతనాన్ని విడిచిపెడతారు, చెడుతనాన్ని అసహించుకుని వాళ్ళ ప్రవర్తన అంతా కూడా పరిశుద్ధంగా ఉంచుకోగలుగుతారంట. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం ఒక్కసారి మనము చదువుదాం. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెగత్తులను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకొని వారును మంచివారునై ఉండవలెననియు బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెనని బోధింపుము. దేవునికి మహిమ కలుగును గాక. వృద్ధ స్త్రీలకైతే ఇక్కడ ఏం చెప్తున్నారు? కొండెగత్తులుగా మీరు ఉండొద్దు, మిగుల మద్యపానాశక్తులుగా మీరు ఉండవద్దు. దేవుని వాక్యంలో వ్రాయబడిందంటే ఇది ఖచ్చితం. వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలు ఏం చేస్తారంట? కొండెగత్తులుగా ఉంటారంట. అంటే ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్తూ ఉంటారు. అలా ఉండకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కొండెగత్తులుగా ఉండక, మిగుల మద్యపానాశక్తులుగా ఉండక. కొంతమంది స్త్రీలు కూడా మద్యపానము సేవించేవారు ఉంటారు. అలా ఉండకూడదు అని ఇక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అయితే యవన స్త్రీల దగ్గరకు వచ్చేసరికి మాత్రము దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి, తమ భర్తలను శిశువులను ప్రేమించువారుగా ఉండాలి. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి, ఆరోగ్యకరమైన బుద్ధి కలిగి ఉండాలి. పవిత్రులుగా ఉండాలి, ఇంట ఉండి పని చేసుకునేవారుగా ఉండాలి. ఇంకా అంటుంది కదా, మంచి ఉపదేశము చేయువారై ఉండాలి. అంటే వాళ్ళు సమస్త విషయాలలో కూడా, ప్రతి విషయంలో కూడా వారిలో పరిశుద్ధత మనకు కనిపిస్తుంది, వారిలో ప్రత్యేకత మనకు కనిపిస్తుంది. భర్తలకు లోబడే విషయంలోనే కానివ్వండి, భర్తలను బిడ్డలను ప్రేమించే విషయంలోనే కానివ్వండి, వారి యొక్క బుద్ధిని ప్రదర్శించే విషయంలోనే కానివ్వండి, ఒక ఉపదేశము చేసే విషయంలోనే కానివ్వండి, అన్ని విషయాలలో కూడా మంచి వారిగా వారు కనిపిస్తారు. చెడుతనమును అసహించుకొనుటయే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలో ఉండవలసినటువంటి మొదటి లక్షణము చెడుతనమునకు దూరంగా ఉండాలి, చెడుతనమును పూర్తిగా విడిచిపెట్టాలి, చెడుతనమును అసహించుకోవాలి. పాపమునకు చెడుతనమునకు నీలో చోటు ఉండకూడదు. మగ్దలేనే మరియను మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. పాపాత్మురాలు అని పిలువబడుతున్న ఒక స్త్రీని కూడా మనము చూస్తాం. వారు గత జీవితం ఎలా ఉంది అనంటే, వారు పాపాత్ములు, వారు చెడుతనాన్ని ఎంతగానో ప్రేమించిన స్త్రీలు, పాపమును ఎంతగానో ఇష్టపడి చేసినటువంటి స్త్రీలు వాళ్ళు. మనందరికీ తెలుసు మగ్దలేనే మరియా గురించి, పాపాత్మురాలు అని వ్రాయబడిన ఆ స్త్రీ గురించి. వాళ్ళందరి చేత కూడా పాపాత్ములు అనే పిలువబడుతున్నారు. వారికంటూ ఒక ప్రత్యేకమైన పేరు ఇక్కడ ఇవ్వబడలేదు కానీ, వ్రాయబడలేదు కానీ, పాపాత్మురాలు అని వ్రాయబడుతుంది. కానీ ఎప్పుడైతే వారు దేవుని దగ్గరకు వచ్చారో, యేసయ్య దగ్గర తమ పాపములను ఒప్పుకుని వారు పశ్చాత్తాపపడ్డారో, వారి జీవితాలలోనే ప్రత్యేకమైన మార్పు మనకు కనిపించింది. మరి ఎన్నడూ కూడా ఆ చెడుతనము వైపు వారు చూచినట్లుగా మనము వాక్యములో చూడలేదు. మగ్దలేని మరియా, ఆమె కూడా ఒక వేశ్య లాంటి జీవితం అని చెప్పుకోవచ్చు. కానీ యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత మరి ఎన్నడూ ఆ పాపం వైపు ఆమె చూడలేదు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయనను మొట్టమొదట చూచిన స్త్రీగా ఆమె నిలిచిపోయింది. ఎంత గొప్ప ధన్యతో చూడండి, ఎంత గొప్ప ధన్యతను ఆమె పొందుకున్నారంటే ఆమె పరిశుద్ధమైన ప్రవర్తనయే. కనుక భయభక్తులు కలిగిన వారిలో ఉండేటువంటి మొదటి లక్షణం ఏంటంటే చెడుతనమునకు దూరంగా ఉంటారు, చెడుతనాన్ని అసహించుకుంటారు. దానిని బట్టే మనము చెప్పొచ్చు, ఏ స్త్రీ అయితే చెడుతనానికి దూరంగా ఉంటుందో, పాపమునకు దూరంగా ఉంటుందో, వారిని చూసి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు, ఈమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అని.
రెండవ లక్షణం మనం చూద్దాం, చూడండి. రెండవ లక్షణం ఏంటంటే షీ విల్ బ్రైడ్లెత్ హర్ టంగ్, అంటే తన నోటికి కళ్ళెము పెట్టుకుంటుందంట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం మనము చదువుకుందాం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. ఎవరైనా సరే నోటికి కళ్ళెము పెట్టుకోకుండా నేను భక్తి గలవాడను, భక్తి గలదానను అని అనుకుంటే వాని భక్తి అంతా కూడా వ్యర్థమే. దేవుని వాక్యం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది కదా. మరి భయభక్తులు కలిగిన స్త్రీలో ఉండవలసినటువంటి రెండవ లక్షణం ఏంటో తెలుసా? ఆమె ఖచ్చితంగా తన నోటికి కళ్ళెము పెట్టాలి. స్త్రీలు సాధారణంగా చాలా చాలా ఎక్కువగానే మాట్లాడతారు కదా, చాలా ఎక్కువగా మాట్లాడతారు. 100 మంది మగవాళ్ళున్నా అక్కడ పెద్ద గొడవేమి మనకు వినిపించదు. కానీ 2 ఆడవాళ్ళు ఉంటే చాలు, ఎంత గట్టిగా మాట్లాడుకుంటారో, ఎన్నెన్ని సంభాషణలు చేసుకుంటారో అందరికీ తెలిసిన విషయమే. సాధారణంగా స్త్రీలు చాలా ఎక్కువగా మాట్లాడతారు, అవసరానికి మించి మాట్లాడతారు, తమకు సంబంధం లేని వాటిలో కూడా కల్పించుకుని మరీ మాట్లాడతారు. తెలియని వ్యక్తులతో కూడా చక్కగా పరిచయం చేసుకుని మరీ మాట్లాడగలిగిన చక్కని చాకచక్యము స్త్రీలలో ఉంది. స్పీడ్గా కూడా మాట్లాడతారు. ఆలోచించి మాట్లాడేదానికన్నా ప్రతిదానికి కూడా స్పీడ్గా ప్రత్యుత్తరం ఇస్తారు. ఎదుట వ్యక్తికి దాని వలన బాధ కలుగుతుందేమో, ఎదుట వ్యక్తి దాని వలన నొప్పించబడతారేమో అనేటువంటి ఆలోచన లేకుండా త్వరపడి మాట్లాడుతూ ఉంటారు ఎక్కువగా. భయభక్తులు కలిగిన స్త్రీ మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలంట? తన నోటికి కళ్ళెం. గుర్రాలకి, కొన్ని పశువులకి వేస్తారు నోటికి కళ్ళెం. అంటే అటువంటి తెచ్చుకుని మనం కూడా పెట్టుకోవాలా? ఇప్పుడు అటువంటి గుర్రాలకి వేసే కళ్ళాలు తెచ్చుకుని మనం కూడా తగిలించుకోవాలా ఏంటి? కళ్ళెము పెట్టుకున్నట్టు అంటే ఏంటంటే నోటిని అదుపులో ఉంచుకోవాలి. ఊరకనకుండా మాట్లాడువాడంట తనకే హాని తెచ్చుకుంటాడంట. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును అని వాక్యం సెలవిస్తూ ఉంది. నాలిక చాలా ప్రమాదకరమైనది. నోటి వెంబడి జారినటువంటి ఆ మాటను మనము త్వరగా వెనక్కి తీసుకోలేం. మన నోటికి మనము కళ్ళెము వేయాలి, లాక్ వేయాలి. అనవసరమైన వాటితో మనము సంభాషణ చేయకోకుండా అవసరమైన వాటి మట్టుకే మనము మాట్లాడుతూ మన నోటిని మనము అదుపు చేసుకోగలిగితే మనల్ని మనము కాపాడుకున్నట్టే. ఎందుకంటే ఈ నోరు నుంచి వచ్చేటువంటి మాటలు ఎదుట వ్యక్తిని చాలా చాలా గాయపరుస్తాయి. కత్తిపోటు వంటి మాటలు అని ఉంటుంది బైబిల్లో. అంటే కత్తి పట్టుకుని మనం ఒక వ్యక్తిని పొడిచి చంపిన దానికంటే కూడా భయంకరంగా మాటలతో చంపేవారు ఉంటారు. ఆ మాటలతోటే సగము మనిషి కృషించిపోతాడు. అటువంటి కత్తిపోటు వంటి మాటలు మన నోట వెంబడి రాకూడదు. నోటిని మనం అదుపులో చేసుకోవాలి. ఇతరులను బాధపరిచే మాటలు మన నోటి వెంట రాకూడదు. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు దేవునికి లెక్క అప్పగించాలి. ఒక్కొక్క రోజున ఏదో మాట్లాడేస్తున్నామంటే కాదు కదా. మనం మాట్లాడే ప్రతి మాటకు ఒకానొక రోజున మనం దేవునికి విమర్శ దినమున లెక్క అప్పచెప్పాలి. ఆ మాట కూడా ఎవరో వచ్చి సాక్ష్యం చెప్పరు, నీ నాలుకయే రాసేస్తుంది నువ్వేమేమి మాట్లాడుతున్నావో అన్నీ కూడా. నీ నాలుకే నీకు సాక్ష్యం. గనుక వ్యర్థంగా మనము మాట్లాడకూడదు, విస్తరించి మాట్లాడకూడదు. ఇక ఇతరులను నొప్పించే విధంగా మనము మాట్లాడకూడదు. సూటిపోటి మాటలు అంటారు కదా, అటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. కత్తిపోటి వంటి మాటలు మనం మాట్లాడకూడదు. ఇక కొంతమంది స్త్రీలు వార్తావాహులు అనమాట. అంటే ఇక్కడి విషయాలు అక్కడికి, అక్కడి విషయాలు ఇక్కడికి. ఇక వేరే పనేమి వాళ్ళకు ఉండదు. వాళ్ళ డ్యూటీయే అది, వాళ్ళ ఉద్యోగమే అది. ఇక్కడ మాటలు అక్కడికి, అక్కడ మాటలు ఇక్కడికి చెప్పి ఆ కుటుంబాన్ని శాంతి లేకుండా, ఆ కుటుంబం ఐక్యత లేకుండా చేసేయడమే వారి లక్ష్యం అన్నమాట. అందుకని ఇందాక మనం చదువుకున్నాం కదా, అక్కడ కూడా ఉంది, వృద్ధ స్త్రీలు కొండెగత్తెలుగా ఉండకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలో అటువంటి లక్షణం ఉండకూడదు. నీవు ఒక బాధ్యత కలిగిన స్త్రీగా ఉండాలి. ప్రతి కుటుంబము సంతోషంగా, సమాధానంగా, చక్కగా ఉండాలి అని ఒక ప్రార్థించే స్త్రీగా నీ ఉండాలి తప్ప
కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే స్త్రీగా మనం ఉండకూడదు. కుటుంబాల మధ్య కలహాలు రేపే స్త్రీలుగా ఉండకూడదు. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 26వ వచనం ఒక్కసారి మనము చదువుకుందాం. భయభక్తులు కలిగిన స్త్రీ నోట ఎటువంటి మాటలు వస్తాయో మనము చూద్దాం. 31వ అధ్యాయము 26వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. భయభక్తులు కలిగిన స్త్రీ నోరు ఎలా ఉంటుంది అనంటే, జ్ఞానము కలిగి ఆమె నోరు తెరుస్తుందంట, కృపగల ఉపదేశము ఆమె బోధిస్తుందంట. ఒక స్త్రీ మాట్లాడే విధానమును బట్టి ఆమె ఎంతగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉందో మనము చెప్పవచ్చు. జ్ఞానము కలిగి ఆమె నోరు తెరుస్తుంది. జ్ఞానముతో కూడిన మాటలు మాత్రమే ఆమె పలుకుతుంది. మంచి ఉపదేశాన్ని ఇచ్చే మాటలు మాత్రమే ఆమె పలుకుతుంది. అది భయభక్తులు కలిగిన స్త్రీలో ఉండే లక్షణము. ఆమేన్. కృపగల ఉపదేశము చేయాలి. స్త్రీగా నీ కుటుంబంలో దేవుడు నీకు ఇచ్చిన ఒక చక్కని బాధ్యత ఏంటో తెలుసా? దేవుడు చక్కని పిల్లలను నీకు ఇచ్చాడు. ఆ పిల్లలకు చిన్నతనం అందే దేవుని గురించినటువంటి ఉపదేశాలను ఉపదేశిస్తూ ఉండాలి. మోషే ఐగుప్తు దేశంలో ఫరో యొక్క కుమారుడుగా పెరిగాడు. కానీ పాలు విడిచే వరకు కూడా ఎక్కడున్నాడు? తన సొంత తల్లి దగ్గరే ఉన్నాడు. మనకు తెలుసు ఆ విషయం. అయితే ఆ పాలు తాగుతున్న ప్రాయంలోనే ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? తన యొక్క వంశము గురించి, తన ప్రజల గురించి, తను ఆరాధన చేసే దేవుని గురించి, వాళ్ళ ప్రజలు ఎవరో, వాళ్ళ ప్రజలు ఎందుకు ఇలా బానిసత్వంలో ఉన్నారో అనేటువంటి విషయాలన్నీ కూడా పాలు తాగుతున్న ఆ సమయంలోనే ఆయన చెవిలో వేసేసింది. ఆమె అన్ని విషయాలు కూడా అతనికి ఉపదేశించేసింది. ఆ పాలు త్రాగే ఆ వయసులోనే చెప్పవలసిన విషయాలన్నీ చెప్పేసింది. తర్వాత ఐగుప్తు దేశములో ఐగుప్తీని ఎంట పెరిగినప్పటికీ కూడా ఒకానొక సమయంలో అతనికి వయసు వచ్చినప్పుడు గ్రహించాడు, నేను ఈ జాతికి సంబంధించిన వారిని కాదు, నేను ఇశ్రాయేలు వాడును అని గ్రహించి తన ప్రజలను విడిపించాలి, తన ప్రజలను ఎలాగైనా ఆ బానిసత్వం నుంచి తప్పించాలనేటువంటి ఆలోచన ఆ రోజునే అతనిలో ప్రారంభమైంది. దేవుని వాక్యం అంటుంది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పండి, వాడు పెద్దవాడైపోయిన తర్వాత దాని నుండి తొలగిపోవడం. తల్లులుగా, స్త్రీలుగా మీ బిడ్డలు చిన్న వయసులో ఉన్నప్పుడే దేవుని గురించిన విషయాలు, మంచి విషయాలు వాళ్ళకు ఉపదేశించాలి. కానీ మనం ఒళ్ళో పడుకోబెట్టుకుని వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడ్డగా చెప్తాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు అని చిన్నతనంలోనే వాళ్ళలో మనం అసూయ ద్వేషాలు నింపేస్తూ ఉంటాం. భయభక్తులు కలిగిన స్త్రీ అయితే అలా చేయదు. దేవుని గురించిన విషయాలు ఆమె బోధిస్తుంది. తద్వారా ఒకవేళ పెద్దవాడైన తర్వాత అతడు ఒకవేళ మధ్యలో దారి తప్పినా ఒకానొక రోజున చిన్నతనములో తల్లి ఉపదేశించిన ఉపదేశము ఖచ్చితంగా ఒకానొక రోజున మరలా సరైనటువంటి మార్గంలోనికి అతనిని తీసుకుని వస్తుంది. భయభక్తులు కలిగిన స్త్రీ జ్ఞానము కలిగి నోరు తెరుస్తుంది, మంచి ఉపదేశిస్తుందే తప్ప చెడ్డ విషయాలు ఆమె ఉపదేశించదు. అసూయ ద్వేషములతో మనుషుల హృదయాలను నింపదు. గనుక భయభక్తులు కలిగిన వారిలో ఉండేటువంటి రెండవ లక్షణం ఏంటంటే, ఖచ్చితంగా ఆమె తన నోరును అదుపు చేసుకుంటుంది, నోటికి కళ్ళెము పెట్టుకుంటుంది. నోటికి కళ్ళెం పెట్టుకుని సరైన సమయంలోనే నోరు తెరుస్తుంది, జ్ఞానముతో మాట్లాడుతుంది, మంచి ఉపదేశిస్తుంది. ఆమె సంభాషణ ఉప్పు వేసినంత రుచిగా ఉంటుందని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక మనము చూసినట్లయితే భయభక్తులు కలిగిన వారిలో ఉండేటువంటి మూడవ లక్షణం నేను చెప్పి ముగిస్తాను. భయభక్తులు కలిగిన వారిలో ఉండేటువంటి మూడవ లక్షణం ఏంటంటే, వారు దేవుణ్ణి ఆరాధించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటారు. వర్షిపింగ్ గాడ్ యాజ్ హర్ హైయెస్ట్ గోల్.
వాళ్ళ ఉన్నతమైన లక్ష్యం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించటమే వారి ఉన్నతమైన లక్ష్యం. దేవుణ్ణి ఆరాధించడమే ప్రధానమైన లక్ష్యంగా ఉంటుంది. భయభక్తులు కలిగిన వారు వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనేటువంటి మనసు భయభక్తులు కలిగిన వారికి ఉండదు. ఎవరు ఏమనుకున్నా సరే నా దేవుణ్ణి నేను ఆరాధించాలి, ఈరోజు దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి, ఆదివారం కదా, దేవుని మందిరానికి వెళ్ళాలి అనేటువంటి తృష్ణ భయభక్తులు కలిగిన స్త్రీలకు ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో లూదియా అనే ఒక స్త్రీని మనం చూస్తాం. చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14-13 వచనాలు. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్మో తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. దేవునికి మహిమ కలుగును గాక. 13 కూడా చదవాలి. విశ్రాంతి దినమున గవిన దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. ఇక్కడ పౌలు గారు సముద్ర తీరాన ఉన్నారు. ఆ సముద్ర తీరమున ఉన్న సమయంలో విశ్రాంతి దినం వచ్చింది కాబట్టి ఆ తీరములనే వారు ఆ నదీ తీరమున వాళ్ళు ప్రార్థన ఏర్పాటు చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ప్రార్థన జరుగుతూ ఉంది. కొంతమంది అక్కడ కూడి వచ్చారు. కూడి వచ్చిన స్త్రీలతో, కూడి వచ్చిన జనాంగముతో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. అదే సందర్భంలో, అదే సమయంలో లూదియా అనే దైవభక్తి కలిగిన స్త్రీ అని ఉంది అక్కడ. మనం ఆమె గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పాం. అసలు ఆమె గురించి బైబిల్లోనే దేవుడే వ్రాయించి పెట్టాడు. ఆమె ఎటువంటి స్త్రీ అంట? దైవభక్తి కలిగిన స్త్రీ, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఆమె ఏమి వ్యాపారం చేసుకుంటుందంట? ఓదారంగు పొడిని అమ్ముకుంటూ తిరుగుతుంది ఆయా గ్రామాలు. తుయతైరా పట్టణస్థురాలు ఆమె. ఆ పొడిని అమ్ముకుంటూ గ్రామాలు అనేక ప్రాంతాలు సంచరిస్తూ ఉంది. నేనేదో వ్యాపారం చేసుకుంటూ ఉంటున్నాను కదా, నా జీవనోపాధిని ఏదో నేను చూసుకుంటున్నాను కదా అని చెప్పి ఆమె విశ్రాంతి దినాన్ని అలక్ష్యము చేయలే. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆమె ఏమి చేసింది? ఈరోజు విశ్రాంతి దినము గనుక ఎక్కడైనా ప్రార్థన జరిగితే అందులో పాల్గొవాలి అనే ఆలోచన చేత ఆమె ఉంది. ఆమె అనుకున్న విధంగానే ఆ నదీ తీరాన ప్రార్థన జరగటం ఆమె గమనించింది. గబగబా వచ్చి ఆ ప్రార్థనలో ఆమె కూర్చోగలిగింది. ఎప్పుడైతే ఆమె ఆ విధంగా ఆ ప్రార్థనలో కూర్చుందో పౌలు గారు అప్పటికే బోధిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. పౌలు గారు బోధిస్తూ ఉంటుంటే ఆ మాటల యందు ఆమె లక్ష్యం ఉంచిందంట. అంటే ఆ మాటలను ఆమె జాగ్రత్తగా వింది, అశ్రద్ధగా వినలేదు. దేవుని మాటల యందు చాలా శ్రద్ధ కలిగి వింది. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. అప్పుడు ఆమె అంటుంది తర్వాత, నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుమని వేడుకుని మమ్మను బలవంతము చేసినని పౌలు గారు అంటున్నారు. ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందారు. ఆమె దైవభక్తి కలిగి ఉంది కానీ బాప్తిస్మం అయితే పొందలేదు. కానీ పౌలు గారు బోధిస్తున్నప్పుడు ఆ మాటలు ఆమెను ఆకట్టుకున్నాయి. ఆ మాటలు ఆమె హృదయాన్ని తెరిచినవి. ఎప్పుడైతే ఆమె హృదయం తెరవబడిందో రక్షణ తీసుకోవాలనేటువంటి ఆలోచన వచ్చింది. వెంటనే ఆమె కుటుంబం అంతా కూడా రక్షణ పొందినట్టుగా మనం ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దేవుణ్ణి ఆరాధించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటారు. అదే వాళ్ళకి మెయిన్ గా ఉంటుంది. ఈరోజు చాలా విస్తారమైన పని ఉంది కదా కాబట్టి చర్చి మానేద్దాంలే అని అనుకోరు భయభక్తులు కలిగిన వారు. భయభక్తులు కలిగిన వారు, దేవుడంటే దైవ భక్తి కలిగిన వారు విస్తారమైన పని ఉండుట చేత లేక ఇంకో కార్యక్రమాలు ఉండుట చేత దేవుణ్ణి ఆరాధించడం పక్కన పెట్టరు. మార్త యేసుక్రీస్తు ప్రభు వారిని తన ఇంటికి ఆహ్వానించింది. మార్త యేసు ప్రభు వారిని అయితే ఆహ్వానించింది కానీ ఆయన ఒక ప్రదేశంలో కూర్చోబెట్టేసి ఏం చేస్తుంది?
విస్తారమైన పని పెట్టుకుందంట. ఆయన ఆరాధించడం మానేసింది, ఆయన మాటలు వినడం మానేసింది, ఆయనతో సహవాసం చేయడం మానేసింది, ఆయన దగ్గరుండి ఆయన చెప్పేదంతా వినడం మానేసి విస్తారమైన పని పెట్టుకుంది. కానీ ఆమె సహోదరి అయిన మరియ ఏం చేసింది? ఆయన పాదాల దగ్గరే కూర్చుని ఆయన నోట నుండి వచ్చుచున్న బోధ వింటూ ఉంది. అంటే ఆమెకు పని కంటే ముఖ్యం ఎవరు? యేసయ్య. ఆమెకు లేక వేరే ఒక కార్యక్రమము కంటే కూడా ముఖ్యమైనది ఏంటి అనంటే దేవుని మాట వినడమే, దేవుని ఆరాధించడమే, దేవునితో సహవాసం చేయడమే ఆమెకు ముఖ్యముగా ఎంచుకుంది. మార్త ఏమో విస్తారమైన పని పెట్టుకుని ఆ పని అవ్వకపోవడం చేత తొందరపడి ప్రభు దగ్గరికి వచ్చి అంటుంది, ప్రభువా నీకు చింత లేదా? నేను ఒక్కదాన్ని ఇలా పని చేసుకుంటా ఉంటుంటే నా చెల్లేమో అలాగ ఖాళీగా నీ దగ్గర కూర్చుని నీ కబుర్లన్నీ వింటా ఉంది, వచ్చి నాకు సహాయం చేయమని చెప్పొచ్చు కదా ప్రభువా అన్నట్టుగా మాట్లాడుతుంది. మనం పని చేసుకుంటా ఉంటుంటే ఇంకొకరు పని చేయకుండా అలాగే కూర్చుని కాలు మీద కాలు వేసుకుని మన ఎదురుగా కూర్చున్నారనుకోండి, మనకు కోపం వస్తుందా రాదా? ఎలా కూర్చుందో చూడు, కనీసం వచ్చి సాయం చేయొచ్చు కదా అని మనసులో అనుకుంటా ఉంటాం. అదే సొంత చెల్లి లేక సొంత తోబుట్టులే దగ్గర వారే అనుకోండి, డైరెక్ట్గా అడిగేస్తాం, ఎందుకు అలా కూర్చున్నా వచ్చి సాయం చేయొచ్చు కదా అని అంటాం. మార్త వెళ్ళి డైరెక్ట్గా మరియని అడగకుండా యేసు ప్రభు వారికి కంప్లైంట్ చేసేసింది. నీకైనా తెలియట్లేదా? యేసు ప్రభు వారి మీదే అంటుంది అనమాట, నీకైనా తెలియట్లేదా? నేను ఒక్కదాన్ని ఇక్కడ పని చేసుకుంటుంటే ఆ అమ్మాయి అలా ఖాళీగా కూర్చుంటుంటే వెళ్ళి సాయం చేయమని చెప్పొచ్చు కదా అన్నట్టుగా యేసు ప్రభు వారినే ప్రశ్నిస్తూ ఉంది. కానీ యేసయ్య ఏమంటున్నారు? మార్త, నువ్వు అనేకమైన విస్తారమైన పనుల చేత తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరుచుకుంది. హల్లెలూయా. దేవుని కంటే ప్రాముఖ్యమైనది ఏది కూడా లేదు ఈ లోకంలో. దేవుని దగ్గర సమయం గడపడము కంటే, దేవుని ఆరాధించడము కంటే, ఆయన మాటలు వినడము కంటే ఉత్తమమైనది, శ్రేష్టమైనది, అవసరమైనది, మేలైనది వేరొకటి ఏది కూడా లేదు. పనులు అస్తమానం ఉంటాయి, కానీ పనులను బట్టి కొంతమంది దేవుని ఆరాధించడం నిర్లక్ష్యం చేస్తారు. ఇంటి దగ్గర కూడా ప్రార్థన చేసుకునే విషయంలో కూడా, వ్యక్తిగత సహవాసం చేసే విషయంలో కూడా పనులను బట్టి కొంతమంది ప్రార్థనలో దేవునితో సహవాసం చేయలేరు. హల్లెలూయా. ఈరోజు ఎక్కువ పని ఉంది కాబట్టి ఈరోజు ప్రార్థన చేసుకోనిలే అని చెప్పేసి ప్రార్థన మానేసే వారు కూడా ఉంటారు. కానీ భయభక్తులు కలిగిన వారంట దేవుణ్ణి ఆరాధించడమే వాళ్ళ ప్రధానమైన లక్ష్యం. దేవుణ్ణి సేవించడమే వారి ప్రధానమైన లక్ష్యం. దేవునితో గడపడమే, దేవునితో సహవాసం చేయటమే, దేవుని మాటలు వినడమే వారి ప్రధాన లక్ష్యముగా ఉంటుంది. అది భయభక్తులు కలిగిన వారిలో ఉండేటువంటి ఒక లక్షణము. దేవునికి మహిమ కలుగును గాక. భయభక్తులు కలిగిన స్త్రీ ఎలా ఉంటుంది అనంటే ఆమె మొదటిగా చెడుతనమునకు దూరముగా ఉంటుంది, చెడుతనమును అసహించుకుంటుంది. షీ విల్ డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్. పూర్తిగా వేరైపోతుంది. హల్లెలూయా. రెండవది, ఆమె భయభక్తులు కలిగిన స్త్రీ నోటికి కళ్ళెం పెట్టుకుంటుంది. షీ విల్ లాక్ హిజ్ మౌత్ అన్నమాట. కంపల్సరీగా మౌత్కి లాక్ వేసేస్తుంది. అనవసరంగా వ్యర్థంగా మాట్లాడదు, కంట్రోల్ చేసుకుంటుంది ఆ టంగని. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా భయభక్తులు కలిగిన స్త్రీ జ్ఞానము కలిగిన ఉపదేశిస్తుంది. మంచి బోధన చేస్తుందే తప్ప దుర్బోధను, చెడ్డ బోధను, అసూయ ద్వేషములు రగిలించేటువంటి మాటలను ఆమె మాట్లాడదు. మూడవదిగా, భయభక్తులు కలిగిన స్త్రీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మరొక లక్షణం ఏంటి అనంటే దేవుని ఆరాధించడమే ప్రధాన లక్ష్యంగా ఎంచుకుంటుంది. హల్లెలూయా. షీ విల్ వర్షిప్ గాడ్ యాజ్ హర్ హైయెస్ట్ గోల్. తన హైయెస్ట్ గోల్, ప్రధానమైన గోల్ ఏంటంటే దేవుని ఆరాధించడమే. అంతకంటే వేరే గోలేమి ఆమెకు ఉండదు. ఇది భయభక్తులు కలిగిన వారిలో ఉండేటువంటి లక్షణం. మరికొన్ని లక్షణాలు ఉన్నాయి, కానీ ఈరోజు ప్రాముఖ్యంగా ఈ 3 లక్షణాలు నేను మీకు తెలియచేస్తున్నాను. చెడుతనమును అసహించుకోవాలి, నోటికి కళ్ళెము పెట్టుకోవాలి, దేవుని ఆరాధించడమే ప్రధాన లక్ష్యముగా ఎంచుకోవాలి,
ఈ లక్షణాలు కలిగిన వారు భయభక్తులు కలిగిన వారు అని మనం చెప్పవచ్చు. అలా ఏ స్త్రీ అయితే అటువంటి భయభక్తులు కలిగి ఉంటుందో ఆ స్త్రీ ఎక్కడికి వెళ్ళినా కొనియాడబడుతుంది. ఏ స్థలములో ఉన్నా ఆమె కొనియాడబడుతుంది. మనుషులందరి చేత ఆమె ప్రశంసించబడుతుంది. మనుషుల చేతనే కాదు, దేవుని చేత కూడా ఆమె ప్రశంసించబడుతుంది. ఆమేన్. గనుక ఆ విధంగా భయభక్తులు కలిగిన స్త్రీగా మనము ఉండి దేవుని చేతను మనుషుల చేతను కొనియాడబడే వారంగా మనము ఉందాము. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు భయభక్తులు కలిగిన స్త్రీ యొక్క లక్షణాలను మేము తెలుసుకున్నాం. ఏ స్త్రీ అయితే భయభక్తులు కలిగి జీవిస్తుందో ఆమె అందరి చేతను, మరి ప్రాముఖ్యంగా నీ చేతను కొనియాడబడుతుంది అని మేము విని ఉన్నాం. గనుక ఈరోజు ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలుగా ఉండడానికి కృప చూపించండి. చెడుతనమును అసహించుకుంటూ, నోటికి కళ్ళెము పెట్టుకుంటూ, నిన్ను ఆరాధించడమే ప్రధాన లక్ష్యముగా పెట్టుకుంటూ నీ చేత పొగడబడే వారిగా ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఈ వాక్యము ప్రతి వారి హృదయంలో మీరే స్థిరపరిచి బలపరిచి మహిమ మీరే పొందుకునమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.